హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సిలాజిజమ్స్ చాప్టర్లో ఎయిదర్ ఆర్ కాన్సెప్ట్ చూడబోతున్నాం. ఇంత ముందర ఒక పార్ట్ ఆల్రెడీ చేస్తున్నానండి, సిలాజిజం బేసిక్ కాన్సెప్ట్. అసలు చూడకపోతే ఫస్ట్ వెళ్ళి నా ఛానల్లో వెళ్ళి ఆ ఫస్ట్ పార్ట్ చూడండి. ఈ సెకండ్ పార్ట్ అండి. ఇప్పుడు ఎయిదర్ ఆర్ కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ ఎయిదర్ ఆర్ కాన్సెప్ట్లో మనకి 4 కీ పాయింట్స్ ఉంటాయండి. ఈ 4 కీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మన ఎయిదర్ ఆర్ సంబంధించిన ఏ క్వశ్చన్ కానీ మనకి ఎగ్జామ్లో రాంగ్ పోదండి. ఈ మధ్య మనకి బేసిక్ క్వశ్చన్స్ అడగారండి. ఇలాంటి ఎయిదర్ క్వశ్చన్స్తోనే మనకు కన్ఫ్యూజ్ చేసి మన మార్క్స్ అనేవి పోగొట్టడానికి ఎగ్జామినర్ చూస్తారండి. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎలిమెంట్స్ అనేది సేమ్ ఉండాలండి. ఎలిమెంట్స్ అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అండి. ఎలిమెంట్స్ అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని ఎలిమెంట్స్ అంటారండి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని ఎలిమెంట్స్ అంటారు. సో ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏందో నేను మీకు డీటెయిల్గా కింద ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తానండి. ఫస్ట్ అయితే ఏదో జస్ట్ తెలుసుకోండి. దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే బోత్ కంక్లూజన్స్ షుడ్ బి రాంగ్ అండి. అంటే 2 కంక్లూజన్స్ రాంగ్ అయి ఉండాలి. మనకి ఎయిదర్ కాన్సెప్ట్ ఓన్లీ 2 కంక్లూజన్స్ మీదే మనకి ఎయిదర్ కాన్సెప్ట్ అప్లికబుల్ అవుతుందండి. ఆ 2 అప్లికబుల్ అయినప్పుడు, ఆ 2 కంక్లూజన్స్ రాంగ్ అయినప్పుడే ఎయిదర్ కాన్సెప్ట్ అనేది మనకి అప్లికబుల్ అవుతుందండి. లేదా అది అప్లికబుల్ కాదండి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి అది కాంప్లిమెంటరీ పేర్స్ ఉండాలండి. ఆ ఏదైతే 2 కంక్లూజన్స్ ఉన్నాయో అవి కాంప్లిమెంటరీ పేర్స్ ఉండాలి. కాంప్లిమెంటరీ పేర్స్ ఏమేమిటండి? సమ్ ప్లస్ సమ్ నాట్, ఇది ఫస్ట్ కాంప్లిమెంటరీ పేర్. సెకండ్ కాంప్లిమెంటరీ పేర్ సమ్ ప్లస్ నో అండి. థర్డ్ది ఆల్ ప్లస్ సమ్ నాట్. ఇవి 3 కాంప్లిమెంటరీ పేర్స్ అండి. సో ఈ మూడు మేము గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే లేదండి, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీనికి కూడా సింపుల్గా ఇంకో ట్రిక్ నేను ఆల్రెడీ చేసి పెట్టానండి. ఎగ్జామ్లో నేను ఇది ఫేస్ చేశానండి. ఇలా ఇలాంటి ఆప్షన్స్ వచ్చినప్పుడు అది సమ్ ప్లస్ సమ్ నాటా, సమ్ ప్లస్ నోవా, లేకపోతే ఆల్ ప్లస్ నోవా, సమ్ నాట్ ప్లస్ ఏదా నాకు సరిగ్గా స్ట్రైక్ అవ్వదండి ఆ టెన్షన్లో. సో అందుకని ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీకు సింపుల్గా ఏం చెప్తున్నానంటే ఆ 2 కంక్లూజన్స్లో ఒకటి పాజిటివ్ ఉండాలి, ఒకటి నెగిటివ్ ఉండాలి. అది చూసుకోవాలండి ఫస్ట్. ఇంకోదంటే ఏదో ఒక కంక్లూజన్లో ఒక సమ్ ఉంటే చాలండి. ఏదైనా 2 కంక్లూజన్ సమ్ ఉంటే చాలండి. ఇప్పుడు చూడండి, ఇక ఇది పాజిటివ్ అండి, ఇది నెగిటివ్ అండి. ఇది పాజిటివ్ అండి, ఇది నెగిటివ్ అండి. ఇది పాజిటివ్ అండి, ఇది నెగిటివ్ అండి. చూడండి, ప్రతి దాంట్లో సమ్ ఉందండి. దీంట్లో అయితే 2 దగ్గర సమ్ ఉంది, కానీ మనకు ఒక దగ్గర సమ్ ఉన్నా చాలండి. 2 ఉన్నా మంచిదే అండి. సో ఇక్కడ సమ్ ఉంది, ఇక్కడ సమ్ ఉంది, ఇక్కడ సమ్ ఉంది. సో ఇలా కాంప్లిమెంటరీ పేర్స్ అండి. సో మీరు ఇదేం గుర్తుపెట్టుకోండి, జస్ట్ పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, అట్లీస్ట్ ఒక దాంట్లో సమ్ ఉందా చూసుకోవాలండి. సో ఫోర్త్ పాయింట్, ఇది కొంచెం జాగ్రత్త చూడండి. సమ్ నాట్ ప్లస్ ఆల్, ఈ 3 కాంప్లిమెంటరీ పేర్స్ థర్డ్ ఉంది కదండి, ఇది సమ్ నాట్ ప్లస్ ఆల్. ఈ ఒక్కదానికి సబ్జెక్టు మరియు ఆబ్జెక్ట్ సేమ్ ఉండాలండి. సబ్జెక్ట్ మరియు ఆబ్జెక్ట్ సేమ్ ఉండాలి. మిగతా రెండింటికి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎటున్నా పర్వాలేదు, కానీ అవి సేమ్ ఉంటే చాలండి. ఆ 2 ఉంటే చాలండి. దీంట్లో మాత్రం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ ఉండాలండి. సబ్జెక్ట్ పొజిషన్లో సబ్జెక్టే ఉండాలి, ఆబ్జెక్ట్ పొజిషన్లో ఆబ్జెక్టే ఉండాలి. కానీ మిగతా రెండింటిలో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నా పర్వాలేదండి. మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తానండి. ఆ ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఇక్కడ స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్ ఈ స్టేట్మెంట్స్ ద్వారా మనం డయాగ్రామ్ తీసుకుందామండి. ఆల్ ఏ ఆర్ బి అన్నాడండి. ఫస్ట్ మనం ఒక సర్కిల్ చూసుకుందామండి. ఇది ఏ సర్కిల్ అనుకుంటే ఆల్ ఏ ఆర్ బి అన్నాడండి. సో ఇది ఏ అండి, ఇది ఏ సర్కిల్ అండి, ఇది బి సర్కిల్. ఆల్ ఏ ఆర్ బి అండి. సమ్ ఏ ఆర్ సి అనండి. సో నేను ఇక్కడ రాసుకుంటాను. సమ్ ఇది సి అండి, సమ్ ఇది సి అండి, సమ్ ఏ ఆర్ సి అన్నాడు. దాని తర్వాత నో ఏ ఈజ్ ఎఫ్ అన్నాడండి. ఇది నేను ఇక్కడి నుంచి నేను ఇక్కడ క్రాస్ మార్క్ పెట్టుకొని ఇక్కడ ఎఫ్ రాసుకుంటానండి. ఇది ఎఫ్ అండి. నో ఏ ఈజ్ ఎఫ్ అన్నాడండి. ఇది ఎఫ్ అని రాసుకున్నానండి. దాంతో ఏమంటే ఆల్ ఈఆర్ ఎఫ్ అన్నాడండి. దీంట్లో ఈ ఉందండి. ఆ ఈ అన్నీ కూడా ఎఫ్ అవుతాయండి. ఇది ఈ అండి, ఈ సర్కిల్ ఈ. దాని తర్వాత ఏమనండి సమ్ డిఆర్ ఎఫ్ అన్నాడండి. కొన్ని ఇది పెద్ద సర్కిల్ ఎఫ్ కదండి, ఈ పెద్ద సర్కిల్ ఎఫ్ కదండి. ఈ పెద్ద సర్కిల్లో ఇది డి అంటారు. సమ్ డిఆర్ ఎఫ్ అంటారండి. సో ఇక్కడ నేను డి రాసుకున్నాను. సమ్ డిఆర్ఎఫ్. దాని తర్వాత ఆల్ జిఆర్ఈ అన్నాడండి. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఈ సర్కిల్ అండి. దీంట్లో మళ్ళీ అన్ని జీ రాసుకుందామండి. ఓకేనా అండి. ఇది జీ సర్కిల్ అండి, ఇది ఈ సర్కిల్ అండి, ఇది ఎఫ్ సర్కిల్, ఇది డి సర్కిల్ అండి. డయాగ్రామ్ మనం ఎంత క్లారిటీగా రాసుకోగలిగితే మనం కంక్లూజన్స్ అంత ఈజీగా మనం తొందరగా చేయగలుగుతాం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కంక్లూజన్స్లో చూసుకోండి. సమ్ సి ఆర్ నాట్ డి అన్నాడండి, సమ్ సిఆర్ డి అన్నాడండి. సో ఇప్పుడు 2 కంక్లూజన్స్లో ఏదో ఒక కాన్సెప్ట్ వస్తుందా లేదా చూడాలండి. ఫస్ట్ మనం ఏం చెప్పామండి, చూడండి ఇక్కడ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి అని చెప్పాయండి. సో
మనకి కంక్లూజన్స్లో ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉన్నాయి. ఇక్కడ సి ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ డి ఉందండి. సో ఈ పొజిషన్ని సబ్జెక్ట్ అంటారండి. ఈ పొజిషన్ని సబ్జెక్ట్ అంటారు. చూడండి, రెండిట్లో ఇది సబ్జెక్ట్ అంటారు, దీన్ని ఆబ్జెక్ట్ అంటారండి. దీన్ని ఆబ్జెక్ట్, దీన్ని ఇక్కడ రాస్తానండి, దీన్ని సబ్జెక్ట్ అంటారండి, దీన్ని ఆబ్జెక్ట్ అంటారండి, దీన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఏ కంక్లూజన్స్లో ఇట్లా రెండు వచ్చినా దీన్ని ఈ ఫస్ట్ వచ్చే రెండింటిని సబ్జెక్ట్ అంటారు, ఈ రెండింటిని ఆబ్జెక్ట్ అంటారండి. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందండి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏందో. సో చూడండి, ఫస్ట్ మనకి ఎలిమెంట్స్ సేమ్ ఉండాలండి, ఎలిమెంట్స్ సేమ్ ఉంది. బోత్ కంక్లూజన్ షుడ్ బి రాంగ్ అండి. అంటే ఫస్ట్ ఈ రెండు కంక్లూజన్ చెక్ చేసుకోవాలి అసలు కరెక్ట్ ఉందా లేదని. ఒకవేళ అది రాంగ్ ఉంటేనే మనకి ఎయిదర్ ఆర్ కాన్సెప్ట్ అనేది అప్లికబుల్ అవుతుందండి. సో సమ్ సి ఆర్ నాట్ డి అన్నాడండి. ఈ సమ్ సి అంటే కొన్ని సి అనేవి డి కాదు అన్నాడండి. అసలు సికి డికి ఎక్కడ క్రాస్ మార్క్ లేదండి. సో క్రాస్ మార్క్ లేనప్పుడు ఇది ఆటోమేటిక్గా ఫాల్స్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి, సమ్ సి ఆర్ డి అన్నాడండి. సి ఇక్కడ ఉందండి, డి ఉంది. అసలు ఎక్కడైనా సమ్ ఉంది దాంట్లో కామన్ ఉందండి, లేదండి. సో ఇది కూడా రాంగ్ అండి. సో మనకి సెకండ్ పాయింట్ కూడా సాటిస్ఫై అయ్యిందండి. బోత్ కంక్లూజన్ రాంగ్ అయింది. దాంతో కాంప్లిమెంటరీ పేసా కదా చూడాలండి. కాంప్లిమెంటరీ పేస్ అంటే ఏం చెప్పండి, ఒకటి పాజిటివ్ ఉండాలి, ఒకటి నెగిటివ్ ఉండాలి, అట్లీస్ట్ ఒక దాంట్లో సమ్ అనేది ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఇది సమ్ ఉందండి, సమ్ నాట్ ఉందండి, ఇది వచ్చేసి నెగిటివ్ అండి. ఇట్లా సమ్ ఉందండి, ఇది పాజిటివ్ అండి. ఏదైనా ఒక రెండింటిలో సమ్ ఉంది కాబట్టి మనకి ఇది థర్డ్ పాయింట్ కూడా మనకి సాటిస్ఫై అయింది. సో 3 సాటిస్ఫై అయ్యింది కాబట్టి మనకి ఇది ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్ అండి. ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్ అండి. ఓకే అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అలాంటిదే చూసుకుందామండి. సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయండి, ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి. దాని తర్వాత ఈ సెకండ్ మన స్టెప్ ఏంటంటే బోత్ కంక్లూజన్స్ చెక్ చేసుకోవాలి, కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా అని. సో చూద్దాం, సమ్ డి ఆర్ నాట్ సి అన్నాడండి. డికి సికి ఎక్కడ మనకి క్రాస్ మార్క్ లేదండి, సో ఇది రాంగ్ అండి. సమ్ డి ఆర్ సి అన్నాడండి, కామన్ ఎక్కడా లేదండి, సో ఇది రాంగ్ అండి. సో రెండు రాంగ్ అండి. థర్డ్ స్టేట్మెంట్ ఏంటండి, ఒకటి పాజిటివ్ ఉండాలి, ఒకటి నెగిటివ్ ఉండాలి. ఇది నెగిటివ్ అండి, ఇది పాజిటివ్ అండి. అట్లీస్ట్ ఒక దాంట్లో సమ్ ఉండాలి. సో రెండిట్లో సమ్ ఉంది కాబట్టి దీంట్లో కూడా ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్ అండి. ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్. సో నెక్స్ట్ అదే క్వశ్చన్ అండి. ఒకసారి మీకు ఇక్కడ ఫిగర్ గీసేస్తానండి. చూడండి, ఇందాక ఇక్కడ రాసుకున్నాం, ఇది ఏ అండి, ఇది బి అండి, ఇక్కడ నుంచి ఇది సి వచ్చిందండి. ఏ నుంచి ఇది ఎఫ్ అండి. దీంట్లో ఫస్ట్ మనకి జీ వచ్చిందండి. దాని తర్వాత ఇక్కడ ఈ ఉందండి, ఇది ఈ సర్కిల్ అండి. దాని తర్వాత ఇక్కడ డి ఉందండి. ఇదండి ఇందాక ఫిగర్. సో ఇది చూసుకుందామండి. ఇక్కడ ఆల్ సిఆర్బి అన్నారండి, ఆల్ సిఆర్బి అన్నారు. సో ఇక్కడ ఆల్ ఫస్ట్ ఇది ఫస్ట్ ఎలిమెంట్స్ మనకి సేమ్ ఉన్నాయి. సో మనకి నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇది రాంగ్ అవుతుందా లేదు చూడాలండి. సో ఆల్ సిఆర్బి అన్నారండి. సి అన్ని బిలోనేనండి, లేవండి. సో ఇది ఈ కంక్లూజన్లో ఫస్ట్ కంక్లూజన్ రాంగ్ అండి. దాని తర్వాత సమ్ సి ఆర్ నాట్ బి అన్నారండి. కొన్ని సి బి కాదు అన్నారండి. అసలు సికి బికి ఎక్కడ క్రాస్ అనేది లేదండి, అంటే రెండింటికి ఎక్కడ క్రాస్ మార్క్ లేదు. సో ఇది కూడా రాంగ్ అండి. ఇక్కడ ఇప్పుడు చూడండి, సమ్ నాట్ ప్లస్ ఆల్ పాయింట్ వచ్చిందండి. సమ్ నాట్ ప్లస్ ఆల్ పాయింట్ ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదండి. ఇక్కడ చూడండి, సమ్ నాట్ ప్లస్ ఆల్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ ఉండాలండి. సో ఇక్కడ చూడండి, మీకు ఏం చెప్పానండి, ఇది సబ్జెక్ట్ అన్నాను, ఇది ఆబ్జెక్ట్ అన్నాను, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి దీంట్లో కూడా ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్ అండి. దీంట్లో ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్ అండి. ఒకవేళ ఇక్కడ సి వచ్చింది కదండి, ఒకవేళ ఇక్కడ బి వచ్చి ఇక్కడ సి వచ్చిందంటే, బి వచ్చి ఇక్కడ సి వచ్చింటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డిఫరెంట్ ఉన్నాయండి. ఇక్కడ ఆల్ ప్లస్ సమ్ నాట్ వచ్చింది కాబట్టి ఎయిదర్ 1 ఆర్ 2 కదండి, నెయిదర్ 1 ఆర్ 2 వస్తుంది. ఓకేనా అండి. సో కింద చూడండి, ఆల్ బి ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఫస్ట్ రెండు సేమ్ ఉన్నాయండి, సేమ్ ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయండి. దాంతో ఈ కంక్లూజన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ చూసుకోవాలి. ఆల్ బీఆర్సి అన్నాడండి, అన్ని బీసీలు లేవండి, సో ఇది ఫాల్స్ అండి. సమ్ బీఆర్ నాట్ సి అన్నాడు, బీకి సికి ఎక్కడ మనకి క్రాస్ లేదండి, సో ఇది ఫాల్స్ అండి. ఇప్పుడు దాని తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటండి, ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగిటివ్ ఉందండి. ఓకే, ఇది పాజిటివ్ ఉంది, ఇది నెగిటివ్ ఉందండి. దాని తర్వాత సమ్ నాట్ ప్లస్ ఆల్ వచ్చిందండి, సమ్ నాట్ ప్లస్ ఆల్ వచ్చింది. ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ ఉంది కాబట్టి ఎయిదర్
1 ఆర్ 2 అండి, ఎయిదర్ 1 ఆర్ 2. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ నేను పైన చెప్పినట్టు ఒకవేళ ఇది ఇక్కడ వస్తే మాత్రం మళ్ళీ ఇక్కడ కూడా నెయిదర్ 1 ఆర్ 2 వస్తుందండి. ఓకేనా అండి. 5th వన్ చూసుకుందాం. సమ్ ఏ ఆర్ డి అన్నాడండి. సమ్ ఏ ఆర్ డి అన్నాడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి రెండిట్లో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయా, ఏ ఇక్కడ ఉంది, డి ఇక్కడ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయండి. దాని తర్వాత చూసుకోవాల్సిన మన క్వశ్చన్ ఏంటంటే ఈ రెండు ట్రూ అవుతున్నాయి ఫాల్స్ అవుతున్నాయి చూడాలండి. సమ్ ఏ ఆర్ డి అన్నాడండి. సమ్ ఏ డి అసలు కామన్ ఎక్కడా లేదండి, సో ఇది ఫాల్స్ అండి. నో డి ఈజ్ ఏ అన్నాడండి. డి ఏది కాదు అన్నాడండి. సో ఇక్కడ ఏకి డికి అసలు క్రాస్ మార్క్ లేదండి, సో ఇది ఫాల్స్ అండి. నెక్స్ట్ మనం ఒకటి పాజిటివ్ ఉండాలి, ఒకటి నెగిటివ్ అండి. ఇది పాజిటివ్ అండి, ఇది నెగిటివ్ అండి. అట్లీస్ట్ ఒక దగ్గర సమ్ ఉండాలి, దీంట్లో సమ్ ఉందండి. సో ఇక్కడ కూడా ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్ అండి, ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్. దాని తర్వాత చూడండి, సమ్ సి ఆర్ నాట్ డి అన్నాడండి. నో సి ఈజ్ డి అన్నాడండి. ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయండి. దాని కంక్లూజన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ చూసుకోవాలండి. సమ్ సి ఆర్ నాట్ డి అన్నాడండి. సికి డికి అసలు ఎక్కడ క్రాస్ లేదండి, సో ఇది ఫాల్స్ అండి. నో సి ఈజ్ డి అన్నాడండి. సికి డికి అసలు క్రాస్ మార్క్ కూడా లేదు కాబట్టి ఇది కూడా ఫాల్స్ అండి. దాంతో చూసుకోవాలి ఒకటి చూడండి, ఇక్కడ చూడండి సమ్ నాట్ ఉంది, ఇది నెగిటివ్ ఉందండి. ఇక్కడ నో ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది. రెండు నెగిటివ్ కాదండి, ఒకటి పాజిటివ్ ఉండాలి, ఒకటి నెగిటివ్ ఉండాలి. రెండు నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఇది నెయిదర్ 1 నార్ 2 ఫాలోస్ అండి. ఇది నెయిదర్ 1 నార్ 2 ఫాలోస్ అండి. సో ఇప్పుడు 7th క్వశ్చన్ చూసుకుందామండి. ఆల్ బీఆర్ఏ సమ్ బీఆర్ఏ అన్నాడండి. ఎలిమెంట్స్ ఫస్ట్ సేమ్ ఉన్నాయి లేదు చూసుకున్నామండి. దాని తర్వాత ఇది ఆల్ బీఆర్ఏ సమ్ బీఆర్ఏ అనేది ట్రూ అవుతుందో ఫాల్స్ ఉందో చూసుకుందామండి. ఆల్ బీఆర్ఏ అన్నాడండి. అన్ని బీఏలో ఉన్నాయా అన్నాడండి. కాదండి, అన్ని ఏ బీలో ఉన్నాయి. సో ఆల్ బీఆర్ఏ అనేది ఫాల్స్ అండి. సమ్ బీఆర్ఏ అన్నాడండి. అవునండి, ఆల్ ఏ అనేది బి అయినప్పుడు సమ్ బీఆర్ ఖచ్చితంగా ఏ అవుతుందండి. సో ఇది ట్రూ అండి. ఈ కేసులో ఓన్లీ 2 ఫాలోస్ అండి, ఓన్లీ 2 ఫాలోస్ అండి. సో 8th చూసుకుందామండి. ఇక్కడ చూడండి సేమ్ మళ్ళీ ఎలిమెంట్స్ ఫస్ట్ చూసుకోవాలండి. ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి. ఎప్పుడైనా చూసుకోండి ఇలా రెండు కంక్లూజన్స్ వచ్చి ఎలిమెంట్స్ సేమ్ వచ్చినట్టే దానిలో ఏదో కాన్సెప్ట్ ఎక్కువ అప్లికబుల్ అవుతుందండి. మీకు ఎయిదర్ కానీ నెయిదర్ నార్ కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఇలా ఎప్పుడైనా ఎలిమెంట్స్ ఏమి వచ్చినప్పుడు మీరు ఏదో కాన్సెప్ట్ పెట్టడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయండి. నెక్స్ట్ ఇది ట్రూ అవుతుందో ఫాల్స్ అవుతుందో చూడండి. ఆల్ బీఆర్ఏ అన్నాడండి. ఇక్కడ చూడండి ఆల్ బీఆర్ఏ అన్నాడు కాదు, ఇక్కడ ఆల్ ఏఆర్బి అండి. సో ఆల్ బీఆర్ఏ అనేది ఫాల్స్ అండి. నో బీ ఈజ్ ఏ అన్నాడండి. నో బీ ఈజ్ ఏ అంటే బీకి ఏకి అసలు ఎక్కడ క్రాస్ లేదండి. సో ఇది కూడా ఫాల్స్ అండి, ఇది కూడా ఫాల్స్ అండి. సో ఒకటేమో పాజిటివ్ ఉందండి, ఇంకోటేమో నెగిటివ్ ఉందండి. ఏదైనా ఒక దాంట్లో సమ్ ఉండాలండి, కానీ ఇక్కడ ఆల్ ఉంది, ఇక్కడ నో ఉంది, ఎక్కడ సమ్ లేదండి. సో ఇది కూడా నెయిదర్ 1 నార్ 2 ఫాలోస్ అండి, నెయిదర్ 1 నార్ 2 ఫాలోస్. సో ఇక్కడ 9th క్వశ్చన్ చూడండి. ఎలిమెంట్స్ చూడండి, ఏజీ ఉంది, ఏజ్ ఉంది, ఎలిమెంట్స్ ఏముందండి. నెక్స్ట్ మనం ఇది ట్రూ అవుతుందో లేదు చూసుకోవాలి. సమ్ ఏ ఆర్ నాట్ జీ అన్నాడండి. ఫిగర్లో చూసుకుంటే సమ్ ఏ ఆర్ నాట్ జీ అన్నాడండి. ఆల్రెడీ మనకి చూడండి ఇప్పుడు ఏ మొత్తం ఎఫ్కి ఉందండి. ఎఫ్కి ఉందంటే మనకి ఆటోమేటిక్గా ఈకి ఉంటుందండి, జీకి ఉంటుందండి. సో సమ్ ఏ ఆర్ నాట్ జీ అన్నాడండి. యాక్చువల్లీ మొత్తం ఆల్ ఏ అనేది జీ కానప్పుడు సమ్ ఏ అనేది జీ ట్రూ అండి. సో సమ్ ఏ ఆర్ నాట్ జీ అనేది ట్రూ అండి. సో ఇది ట్రూ అయినప్పుడు మనకి ఎయిదర్ ఆర్ కాన్సెప్ట్ అప్లికబుల్ అవ్వదండి. సో ఇది ట్రూ అండి. సెకండ్ చూసుకుని సమ్ ఏఆర్జీ అన్నాడండి. సమ్ ఏఆర్జీ అంటే కామన్ ఉండాలి, కామన్ ఏది లేదండి. సో కామన్ ఏది లేనప్పుడు ఇది ఫాల్స్ అయిపోతుంది. దీంట్లో ఓన్లీ 1 ఫాలోస్ అండి, దీంట్లో ఓన్లీ 1 ఫాలోస్. లాస్ట్ క్వశ్చన్ చూసుకుందామండి. ఇక్కడ చూడండి సిడి ఉందండి, సిడి ఉందండి, ఎలిమెంట్స్ సేమ్ ఉందండి. దాని తర్వాత ఆల్ సిఆర్డి చూసుకోవాలండి. ఆల్ సిఆర్ వెరిఫై చేసుకుందాం. ఆల్ సిఆర్డి అన్నాడండి. సి ఇక్కడ ఉందండి, డి ఇక్కడ ఉంది, అసలు ఎక్కడ పొందన కూడా లేదండి. సో మనకి ఆల్ సిఆర్డి అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి. దాని తర్వాత సమ్ డి ఆర్ నాట్ సి అన్నాడండి. సమ్ డికి సికి అసలు ఎక్కడ క్రాస్ లేదు కాబట్టి ఈ కంక్లూజన్ కూడా రాంగ్ అండి. దాని తర్వాత ఒకటి పాజిటివ్ ఉందండి, ఇంకోటి నెగిటివ్ ఉందండి. ఒక దాంట్లో సమ్ ఉందండి, ఒక దాంట్లో సమ్ ఉంది, మనకి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, సమ్ ఉంది. ఇక్కడ మన ఇంకోటి 5th పాయింట్ అండి. ఇక్కడ 5th పాయింట్ అప్లికబుల్ అవుతుంది చూడండి. సమ్ నాట్ ప్లస్ ఆల్ వచ్చిందండి. సమ్ నాట్ ప్లస్ ఆల్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి
సబ్జెక్ట్ డిఫరెంట్ ఉంది, ఆబ్జెక్ట్ డిఫరెంట్ ఉందండి. సబ్జెక్ట్ డిఫరెంట్ ఉంది, ఆబ్జెక్ట్ డిఫరెంట్ ఉంది. ఇలాంటి కేసులో సమ్ నాట్ ప్లస్ ఆర్లో సబ్జెక్ట్ సేమ్ ఉండాలి, ఆబ్జెక్ట్ సేమ్ ఉండాలి. సో ఈ రెండు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నెయిదర్ వన్ నాట్ టూ ఫాలోస్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయండి మీకు ఎగ్జామ్లో కూడా. సో మీరు జాగ్రత్తగా డయాగ్రామ్ మీరు నీట్గా వేసుకోగలిగితే మీరు ఈజీగా ఇవన్నీ చేయగలుగుతారండి. ఇలాంటి క్వశ్చన్ మీకు ఇలానే ఒక క్వశ్చన్ ఇచ్చేసి 3-4 క్వశ్చన్లు ఇచ్చేస్తారండి. కంక్లూజన్స్ 5 క్వశ్చన్స్ అలా ఇస్తారు. మీరు ఈజీగా ఒక క్వశ్చన్ తొందర నేను చెప్పడానికి ఇంత టైం పట్టింది, కానీ చేసేటప్పుడు చాలా ఫ్రీగా వెళ్ళిపోతుంది. 15 to 20 సెకండ్స్ మీరు చేసేస్తారండి. సో నా ఈ కాన్సెప్ట్ మీకు నచ్చుంటే, నా ఈ మెథడ్స్ మీకు నచ్చుంటే నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.